భారత రాజ్యాంగం అంటేనే అంబేద్కర్ యొక్క జీవిత సారాంశంగా మనం తీసుకోవచ్చు. అంబేద్కర్ యొక్క జీవిత సారాంశం ఏంటండి? అన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలన, శాశ్వత కుల నిర్మూలన. ఇది పూలే, మహాత్మా పూలే యొక్క ఆదర్శం కూడా. ఈ విధంగా అంబేద్కరు తన జీవితంలో సంపాదించిన మేధస్సు, ప్రపంచంలో అద్భుతమైన ఒక మేధావి, భారత రాజ్యాంగంలో ఒక సజీవంగా చొప్పించిన ఒక అంశమే కుల నిర్మూలన. ఇది భారత రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఫండమెంటల్ ప్రాథమిక విధులు, ఫండమెంటల్ రైట్ ప్రాథమిక విధులు, అన్ని విషయాల్లో కూడా, అన్ని నిబంధనలు, అన్ని షెడ్యూల్లో ఒక అండర్ కరెంటు అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది కుల నిర్మూలన అనేది. కానీ 1950 జనవరి 26 అమల్లోకి వచ్చిన రాజ్యాంగం ఇప్పటికి 75 సంవత్సరాల దాకా అయినప్పటికీ ఎందుకు కుల నిర్మూలన కాలేదు అంటే అమలు పరిచే వాళ్ళదే ప్రాబ్లము. అందుకే అంబేద్కర్ ఏం చెప్తారంటే రాజ్యాంగం ఎంత గొప్పదైనా అమలు పరిచేవాళ్ళు చెడ్డవాళ్ళు అయితే అది చెడ్డదైపోతుంది. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా అమలు పరిచేవాళ్ళు మంచోళ్ళు అయితే రాజ్యాంగం మంచిదైపోతుందని ఆయన భారత రాజ్యాంగ పరిషత్తులో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ప్రసంగిస్తూ చెప్పారు. ఈ విషయాన్ని మనం తీసుకుంటే, ఆయన చెప్పిన విషయాన్ని తీసుకుంటే ఎందుకు కుల నిర్మూలన కావడం లేదు అంటే భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు పరచలేకపోవడమే. అందుకే కుల నిర్మూలన కాలేదు.